ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణకు ఈనాడైనా ఏనాడైనా ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ #1 విలన్ అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేసింది కేసీఆర్ అండ్ టీమ్. దాంతోపాటు తెలంగాణ వాదులందరూ కూడా కలిసి ఆ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ ఉద్యమానికి తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలంగాణను ఇచ్చేందుకు ప్రకటించింది. అప్పట్లో ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇస్తూనే బీఆర్ఎస్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే తెలంగాణ ఇచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పి కూడా రావటం జరిగింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ గా అని చెప్పి ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడో పాగా వేయబోతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో అన్నిట కాంగ్రెస్ పార్టీ ఛాయలే కనపడతాయి. రేపు సోనియా గాంధీ విగ్రహాలు వెలిసిన ఆశ్చర్యపోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇందిరాగాంధీ విగ్రహాలు కనపడుతూ ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి ఇది ప్రమాద హెచ్చరికగా ఇతను భావిస్తున్నాడా? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రమాద సూచికగా కనపడుతుందా? కాబట్టే కేసీఆర్ కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలలో ఒక విలన్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని మనకు కొద్దిగా డౌట్ గానే అనిపిస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మెయిన్ విలన్ అని ఇప్పుడైతే ప్రకటించాడో ఇదే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నదని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతాం.